రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై సీరియస్ అయ్యారు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి. బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైస్ ఇవ్వకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 90 రోజుల్లోపు సీఎంఆర్ రైస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. లేకపోతే 125% పెనాల్టీ కట్టాల్సిందేనని జీవో జారీ చేసింది సర్కార్. ఎవరైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు అక్రమాలు చేస్తున్న మిల్లర్లపై ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నల్గొండ నుంచి శేఖర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, మిల్లర్లపై ఈ అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ఇవ్వకుండా బయట మార్కెట్ లో అమ్ముకున్న మిల్లర్లపై ఈ రోజు V6 న్యూస్ లో మనం స్పెషల్ డ్రైవ్ నడిపాం. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ రైస్ ని వెంటనే రికవరీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లకు పైచీలకు సీఎంఆర్ రైస్ కొంతమంది మిల్లర్లు సొంతానికి వాడుకుని ఆ డబ్బులను రియల్ ఎస్టేట్లలో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా అధికారులు తేల్చారు. దాంతో వాళ్ళ మీద చాలా చోట్ల కూడా కేసులు నమోదు చేశారు. కానీ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చేసి మళ్ళీ రికవరీ అంటే సీఎంఆర్ రైస్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ళ అధికారులు సీరియస్ అవుతున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చారు. అయితే హైకోర్టు జస్టిస్ కూడా చాలా సీరియస్ అయింది. ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ రైస్ ని మీరు మీ సొంతానికి వాడుకుంటే ఊరుకునేది, అంతా కూడా ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బుని పన్నుల రూపంలో ఇస్తే ఆ డబ్బును మీకు చెల్లించారు. దానికి సంబంధించి వెంటనే బియ్యాన్ని చెల్లించాలి, లేకపోతే సిబిఐని కూడా దీంట్లో ఏసీబీని కూడా రంగంలోకి దింపి ఎంక్వైరీ చేయిస్తాం ప్రతి రైస్ మిల్లులో అని చెప్పేసి చాలా సీరియస్ అయింది హైకోర్టు. దాంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఎవరైతే పెండింగ్ సీఎంఆర్ రైస్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా 90 రోజులలో రికవరీ చేయాలి. అదేవిధంగా 125% పెనాల్టీతో సీఎంఆర్ రైస్ ని తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. వీళ్ళందరితోటి మంత్రులతో కావచ్చు, సీఎంతో కావచ్చు, ఈ మిల్లర్లంతా కూడా కొంతమంది మిల్లర్లు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు. 125 పెనాల్టీ కట్టాలి అంటే కొంత కష్టం, 25% తగ్గించాలనే ఒత్తిడి కూడా తేబోయారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఏవైతే పెండింగ్ సీఎంఆర్ రైస్ ఉన్నదో అది పూర్తిగా ఇవ్వాల్సిందే, 125% పెనాల్టీ కట్టాల్సిందే, 90 రోజుల లోపే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకి సంబంధించి రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళకున్న మిల్లు కావచ్చు, అదేవిధంగా ఆస్తులు కావచ్చు, అవన్నీ కూడా జప్తు చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడంతో వెంటనే రంగంలో దిగిన జిల్లా కలెక్టర్లందరూ కూడా వాళ్ళందరూ ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైని, రెవెన్యూ అధికారులను సిద్ధం చేస్తున్నారు. ఒక సూర్యాపేట జిల్లాలోనే 64 కోట్లకు సంబంధించిన డబ్బులు పెండింగ్ లో ఉండడంతో సోమనర్సాయి జిల్లా అధ్యక్షునికి సంబంధించి 64 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి దాదాపు. దానికి సంబంధించి ఆయన ఆస్తులను జప్తు చేయడానికి రెవెన్యూ అధికారులు వెళ్ళారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా అతన్నే మందలించింది. ప్రభుత్వ డబ్బులను ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ను నువ్వు సొంతానికి వాడుకొని మళ్ళీ హైకోర్టుకు ఎలా వచ్చావు, ఏ మొహం పెట్టుకుని వచ్చావు అనే రీతిలో వాళ్ళు జస్టిస్ ప్రశ్నించడంతో అధికారులకు కొంత ఊరట కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ మిల్లులు ఎవరైతే కొంతమంది రైస్ మిల్లర్లు మాత్రమే సొంతానికి వాడుకున్నారు వాళ్ళందరూ దాదాపు 10,000 కోట్లకు సంబంధించిన రైసు మళ్ళీ వెంటనే 90 రోజులలో ఇవ్వాలనేది ఈ రోజు జీవో విడుదల చేసి ఆదేశాలు జారీ చేసి రికవరీకి మాత్రం అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అంటే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ లిస్టు రెడీగా ఉన్నది. వాళ్ళ దగ్గర దాదాపు ఒక సూర్యాపేటలోనే 27 మంది పైచీలకు కేసులు నమోదయ్యారు. ఇట్లా చాలా అంతే మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నది. వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. రికవరీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సౌజన్య. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.